ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో ద్వారా 2019వ సంవత్సరంలో మార్చి 13వ తేదీన జరగబోయే గురువు యొక్క తాత్కాలిక సంచారము అంటే అతిసారం వలన ఏ రాసుల వారికి ఎలాంటి అత్యుత్తమైనటువంటి ఫలితాలు లభించబోతున్నాయి అన్న అంశాల్ని తెలియజేయబోతున్నాను. అసలు గురువు యొక్క అతిసారం అంటే ఏమిటి అన్న విషయం మొదట తెలుసుకుందాం. అతిసారం అంటే వేగంగా ప్రయాణించడం అని అర్థం. ప్రస్తుతము గురు భగవానుడు కాలపురుషతత్వంలో తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి 8వ ఇంట్లో ఉండడం అంటే వృశ్చిక రాశిలో ఆసీనుడై ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 13వ తేదీన వృశ్చిక రాశి నుంచి చక్కగా అతిసార వేగంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల మీద ప్రయాణం చేస్తూ ఆ వేగంతో ముందుకెళ్లడం వల్ల మూలా నక్షత్రంలో కూడాను అతను ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే 13/3/2019 నుంచి అలాగా దాదాపు 66 రోజుల నుండి 75 రోజుల మధ్యలో ఈ యొక్క ధనుస్సు రాశిలోనే ఉండడం జరుగుతుంది. అంటే తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి 2018 అక్టోబర్ నెల 4వ తేదీన రావడం జరిగింది గురువు. అక్కడి నుంచి ఇప్పుడు 13వ తారీఖున అతిసారం పొంది చక్కగా తన యొక్క స్వక్షేత్రమైన ధనుసులోకి ప్రవేశించడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ ఈ అతిసారం చేసేటప్పుడు వృశ్చికంలో ఉండడం వచ్చి 1 సంవత్సరం పాటు ఉండడం జరుగుతుంది. ఈ అతిసార ప్రయాణంలో దాదాపు 20 నెలలు ఇలాంటి ప్రభావాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఈ 20 నెలల రోజులలోనే ఈ యొక్క 66 నుంచి 75 రోజుల పాటు ధనుసులో ఉండడం అనేది తాత్కాలికమైన సంచారమే, పర్మనెంట్ అక్కడే ఉండడు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది వృశ్చికంలోకి. అలా వృశ్చికంలోకి వచ్చిన తర్వాత 28/10/2019 నాటికి వృశ్చికం నుంచి మళ్ళీ ధనుసులోకి శాశ్వతంగా గురు సంచారం అనేది జరగబోతుంది అన్న విషయం మనకందరికీ తెలిసింది. అయితే ఈ అతిసారం వలన ఎలాంటి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నదాన్ని మనం ఇప్పుడు పరిశీలనలోకి తీసుకుంటాం. ఏ రాసుల వారికి బాగుండబోతుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఒక్కొక్క రాశి గురించి తెలియజేస్తాను. మార్చి 13వ తారీఖున 2019లో గురు యొక్క అతిసారం పొందిన తర్వాత మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు లభించబోతున్నాయని దాన్ని పరిశీలించినట్లయితే ఇంతవరకు మేషరాశి నుంచి గురు భగవానుడు 8వ ఇంట్లో ఉండుకొని ఈ మేషరాశి వారికి అనేకమైన కష్టాలు పెట్టడం జరిగింది. ఎలాంటి కష్టాలు అంటే అష్టమంలో గురు భగవానుడు పెద్దగా యోగించకపోవడము, అంటే ఆర్థిక ఇబ్బందులు అయితే గాని ఎక్కడికైనా గుడికి వెళ్ళాలి, గోపురాన్ని సందర్శించాలన్నా కూడాను, కనీసం ఎవరికైనా దానం చేయాలన్నా గాని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కుంటుపడుతూ వచ్చింది. అవమానాలు పాలయ్యారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకుండా పోయింది. అంతేకాకుండా వ్యసనాలకు కూడా దారి తీయడం కూడా జరిగింది. కొంతమంది ప్రమాదవశాత్తు అంగబలం కూడా పోగొట్టుకున్నారు. అంటే అంగములు అంటే ఏమిటంటే అవయవాలను పోగొట్టుకున్నారు యాక్సిడెంట్ల వల్ల. అనేకమైన కష్టాలు పడ్డారు. ఒక సముద్రాన్ని ఎదురీత ఈదినట్టుగా ఉన్నది. అంటే అర్థం ఏమిటంటే ఎవరికి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. ఇంట్లో చూస్తే ఈగల మోత, బయట చూస్తే అవమానాల మోత అన్నట్టుగా ఉండేది. అలాంటి పరిస్థితిని ఇప్పుడు గురు భగవానుడు చక్కగా భాగ్యస్థానంలోకి వెళ్ళాడు. భాగ్యస్థానంలో ఎప్పుడైతే బలమైన గ్రహములు ఉంటాయో వారికి పంట పండినట్లే అండి. ఇప్పుడు చూడండి, మేషరాశి వారికి చక్కగా 13/3/2019 నుండి
దాదాపు 66 రోజుల నుండి 75 రోజుల మధ్య కాలంలో ధనుసు రాశిలో కూర్చుంటాడు గురు భగవానుడు. అందువల్ల పంట పండినట్లే. పట్టిందల్లా బంగారమే మేషరాశి వారికి. ఎందుకంటే గురు భగవానుడు తన యొక్క ధనుస్సు నుంచి 5వ దృష్టితో చక్కగా మేషరాశిని చూస్తున్నాడు. అందువల్ల ముఖ్యంగా ఏమిటి ఉపయోగం అంటే ఇన్నాళ్ళు లేనటువంటి అనేకమైన ప్రయోజనాలు లభించబోతున్నాయి. ఆర్థికమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి, అలాగే సంతానానికి ఇన్నాళ్ళు మీరు పెట్టుబడి వల్ల వాళ్ళ యొక్క పంట పండి ఫలితాలు మీ ఇంటికి రాబోతున్నాయి. అంటే అర్థం ఏమిటి? ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. పిల్లల నుండి మంచి సువార్త లభించబోతుంది. ఇది ఒక మహత్తరమైన శుభవార్త అని చెప్పవచ్చు. అలాగే 7వ దృష్టితో మీ యొక్క మిథునాన్ని చూడడం జరుగుతుంది. అక్కడ రాహు 3వ ఇంట్లో కూర్చొని ఉండడం జరిగింది. రాహుకే సంచారం తర్వాత ధైర్య వీర్య సాహస ఆభరణ స్థానమైంది. మీకు పోటీ లేకుండా ముందుకెళ్ళడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. వివాహం కానిటువంటి వారికి ఈ సంవత్సరం వివాహం జరగబోతుంది. పెళ్లి చూపుల్లోనే ఆగిపోయినటువంటి కొన్ని సంబంధాలు మళ్ళీ ఎత్తుకుంటూ మిమ్మల్ని రాబోతున్నాయి. సంతానం లేని వారికి సంతానం కలగబోతుంది. అలాగే మీ ఇంటికి 5వ స్థానమైనటువంటి సింహరాశిని కూడాను గురు భగవాన్ తన 9వ దృష్టితో చూడడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు. మీకు రావాల్సినటువంటి పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తిపాస్తులు మిమ్మల్ని ఎత్తుకుంటూ రాబోతున్నాయి. దూర ప్రయాణాలు చేయబోతున్నారు. టూర్లకు వెళ్ళబోతున్నారు. కులదేవత అనుగ్రహాన్ని పొందబోతున్నారు. భాగ్యస్థానాధిపతి కూడా ఇక్కడ అనుకూలంగా ఉండటం వల్ల మీకు లాభాలు వర్షంలాగా కురవబోతున్నాయి. ఇన్ని ఉపయోగాల్ని గురు భగవానుడు మీకు అతిసారం ద్వారా మోసుకొస్తున్నాడంటే ఇది శుభవార్తే కదండి. మరి ఎందుకు ఆలస్యం? చక్కగా ఎంజాయ్ చేయండి. అందుకు ఏం చేయాలి? గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి. గురు కృపాకటాక్ష వీక్షణములను పరిపూర్ణంగా పొందగలగాలి. అందుకు దక్షిణామూర్తిని ఆరాధన చేయండి. లేదా గ్రహాలు నిర్మాణం చేయబడినటువంటి గుడులకు వెళ్ళి పసుపు బట్టల్ని గురు భగవానికి అందించి అక్కడ ముక్కు శనుగుల్ని దాదాపు ఒక 54 ముక్కు శనుగుల్ని ఒక దారంతో కుట్టండి. అంటే ఎలాగా? ఫస్ట్ నానబెట్టాలి. నానబెట్టి ఆ స్వామికి మాలగా ధరింపజేయండి. అత్యుత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అస్య శ్రీ బృహస్పతి గ్రహ మహామంత్రిష్య కుచాం ఋషి తుష్టుప్చంద బృహస్పతి దేవత మమ కామితార్థ ఫలసిత్యర్థే బృహస్పతి గ్రహ అనుగ్రహ ప్రాప్త్యర్థే బృహస్పతి గ్రహ ప్రీత్యర్థే బృహస్పతి గ్రహ కృపా కటాక్ష వీక్షణ పరిపూర్ణ ప్రాప్త్యర్థే బృహస్పతి గ్రహ దేవతం జపం కరిష్యే. ఓం క్షాం క్షీం క్షౌం సనం సహ జీవాయ నమః అని జపం చేయండి. చక్కటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ ప్రతి ఒక్క రాశి గురించి నేను తెలియజేయబోతున్నాను. గురు యొక్క అతిసారముతో ప్రతి ఒక్క రాశికి ఎలాంటి అద్భుతమైనటువంటి అదృష్టం పట్టబోతుంది అన్న విషయాన్ని తెలియజేయబోతున్నాను. చక్కగా వింటూ రండి. మన వీడియోలని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. షేర్ చేయండి, లైక్ చేయండి.